సో గుడ్ మార్నింగ్ మై డియర్ డిప్లొమా స్టూడెంట్స్. సో ఈరోజు మనం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్లో ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం. సో ఆ కొత్త టాపిక్ ఏంటంటే రేడియల్ లైన్ డెవలప్మెంట్. ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో రేడియల్ లైన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్లో ఇది చేస్తాము డెవలప్మెంట్ అనేది చూడండి. సో రేడియల్ డెవలప్మెంట్ RADIAL రేడియల్ లైన్ డెవలప్మెంట్. సో ఇది రేడియల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే దిస్ మెథడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ మెయిన్లీ ఎంప్లాయిడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది సాలిడ్స్ సచ్ లైక్ యాజ్ కోన్, pyramid PYRAMIDS pyramids, which are having only base and will not have slant edges converging into a point at the top of the position is called apex. APEX. సో ఈ రేడియల్ లైన్ డెవలప్మెంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే కోన్స్కి సంబంధించి పిరమిడ్స్ సంబంధించిన మాట. అది ఎపెక్స్ పాయింట్ అంటే ఇక్కడ బేస్ మాత్రం ఉంటుంది, స్లాంట్ ఎడ్జ్కి కన్వర్జన్ ఇంటూ పాయింట్ టాప్ మీదనే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే డెవలప్మెంట్ ఆఫ్ కోన్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ పాయింట్ ఒకటి తీసుకుంటే, డెవలప్మెంట్ ఆఫ్ కోన్ అంటే ఈ డెవలప్మెంట్ ఆఫ్ కోన్ మనం ఎలా డ్రా చేస్తాం, దానికి ఒక ఈక్వేషన్ ఏంటి. సో ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఆఫ్ కోన్ మనం డ్రా చేయాలంటే ఇక్కడ ద ట్రూ లెంత్ ఆఫ్ ద జనరేటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద రేడియస్ ఆఫ్ ద ఆర్క్ టు బి డ్రాన్ ద సెక్టర్ ఆఫ్ ది సర్కిల్ విత్ ఏ సెక్టర్ యాంగిల్ థీటా. అంటే ఏమీ లేదు, సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఇది ఒక డయాగ్రామ్ అనుకోండి. దీన్ని మనం ఈ డయామీటర్ అనుకోండి, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక కోన్లా గీసినప్పుడు ఈ సెంటర్ లైన్ అవుతుంది. సో ఇదే పాయింట్ని మనం సైడ్న చూసుకొని దీన్ని ఈ స్లాంట్ ఎంత యాంగిల్తో వస్తుంది ఇది కట్ చేసినట్టయితే అన్న దాని గురించి చేస్తాం అన్నమాట. ఓకేనా. సో దీంట్లో మరి ఎలా వస్తుంది ఏంటి అని చూసుకుంటే హైటు లేదా స్లాంట్ అవ్వచ్చు, డయామీటర్ కావచ్చు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీన్ని ఏమంటారంటే సెక్టార్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ థీటా అనమాట. సో థీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 360 ఇంటూ R/S. అంటే ఇక్కడ ఏంటంటే సో ఇది ఒక డయామీటర్ అనుకోండి. సో ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు 2R లేదా R ఈజ్ ఈక్వల్ టు D/2. అలాగే ఇక్కడ S ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ స్లాండ్ అన్నమాట లెంత్. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మెజర్మెంట్స్ అన్నది మనకి చూడాలన్నమాట. సో 360 డిగ్రీస్ ఇంటూ R/S అంటే ఇది 360 డిగ్రీస్ అనమాట. R అంటే ఇందులో రేడియస్, సో స్లాంట్ అంటే ఇక్కడ నుంచి దీని ఎంత అయితే అది అనమాట. సో ఇక్కడ వేర్ R ఈజ్ ఈక్వల్ టు radius, R is equal to RADIUS, radius of the base of the cone. సో ఇది కోనే కదా, సో రేడియస్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది కోన్ అంటే ఇది అనమాట. నెక్స్ట్ S ఈజ్ ఈక్వల్ టు స్లాంట్, SLANT స్లాంట్, జనరేటర్ జనరేటర్ లేదంటే స్లాంట్ హైట్ అని HI
సారీ ఇక్కడ HEIGHT స్లాంట్ హైట్. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది కావాలన్నమాట, తీటా ఫైండ్ చేయాలంటే. ఓకే, సో దీని మీద మనం ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం ఎలా డ్రా చేయాలి ఏంటనేది. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, డ్రా ద development of the cone of the cone of base diameter D and height H. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని మనం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్గా డ్రా చేయాలి కోన్ని. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు సొల్యూషన్ చూస్తే ఇక్కడ బేస్ ఆఫ్ ది డయామీటర్ కోన్ అన్నమాట. కోన్ యొక్క డయామీటర్ లేదా బేస్ డయామీటర్ ఆఫ్ కోన్ DMM. నెక్స్ట్ హైట్ ఆఫ్ కోన్, నెక్స్ట్ హైట్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు HMM. సో ఇది ప్రాబ్లం. సో మనం ఈ ప్రాబ్లమ్ని డ్రా చేయాలంటే మనకి ఏమేమి కావాలి, కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క ఈక్వేషన్ డిఫరెంట్గా చూస్తాం అన్నమాట. సో ఇక్కడ చూద్దాం. ఈక్వేషన్లో ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రాబ్లంలో ఇది తీసుకుంటాం అనమాట. డయాగ్రామ్ ప్రాబ్లం ఇది. అయితే మరి క్యాలిక్యులేషన్ ఆఫ్ ద స్లాంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. ఫైండ్ అవుట్ చేయడానికి స్లాంట్ అనమాట, లేదా జనరేటర్ అనొచ్చు. స్లాంట్ హైట్ S is equal to under root of D/2 square plus H square. ఇది ఈక్వేషన్. అలాగే తీటా ఈజ్ ఈక్వల్ టు 360 ఇంటూ D/2/S. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్లో తీటా O అండ్ S వచ్చేసి రేడియస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక ప్రాబ్లం గీసినట్లయితే ఆ ప్రాబ్లంని మనం ఈ ఈక్వేషన్ ఎలా ఫుల్ఫిల్ చేద్దాం అన్నది ఇప్పుడు చూద్దాం మనం. సో చూడండి, ప్రాబ్లం మనం ఇప్పుడు గీద్దాం. సో దీని యొక్క డయామీటర్ ఎంత ఉంది, మనం ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం చేసేటట్టు ఉంటుంది, లేదంటే మనమే డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎంతో కొంత డయామీటర్తో ఒక డయామీటర్ ఇలా డ్రా చేస్తాం. సో దీని నుంచి ఏం చేస్తాం అంటే ఎంతో కొంత ఇలా లైన్ ప్రొజెక్షన్ పైకి చేస్తాం అనమాట. ఇది కోన్ అయితే కోన్ కాబట్టి. సో దీని నుంచి హైట్ ఎంతో కొంత ఉంటుంది కదా, ఒక పాయింట్ ఇలా పెట్టేసుకొని సో దీని నుంచి ఇలా కోన్ని మనం ఇలా డ్రా చేస్తాం. కోన్ని ఇలా డ్రా చేసిన తర్వాత ఇది డయామీటర్ సెంటర్ లైన్ కాబట్టి దీని నుంచి ఇలా డాటెడ్ లైన్ డ్రా చేసుకుంటాం. సో ఇది వచ్చేసి స్లాంట్ అవుతుంది అనమాట, ఇది వచ్చేసి హైట్ అవుతుంది అనమాట. సో ఇది H అవుతుంది, ఇది వచ్చేసి S అవుతుంది అనమాట. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో డయామీటర్ D అవుతుంది. సో యాజ్ పర్ డైమెన్షన్ ఉంటాయి. సో మరి దీని డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ ప్రకారం చూసుకొని ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి దీని యొక్క లెంత్ ఎంతైతే ఉందో లెంత్ని వన్ సైడ్ మనం ఇలా డ్రా చేసుకుంటాం పాయింట్ పెట్టేసి. సో ఇక్కడ నుంచి ఎంత తీటా వాల్యూ వస్తుందో హైట్ బై డైమెన్షన్ మెజర్ చేసుకుంటే సో దాని ప్రకారం కంపాస్ పెట్టుకొని మనం దీన్ని ఇలా డ్రా చేస్తాం అన్నమాట. దీన్ని ఇలా కలిపేస్తాం. సో ఇది తీటా వాల్యూ ఎంత అయితే ఉందో తీటా వాల్యూ ఇంత వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి స్లాంట్ అనమాట, అంటే ఇక్కడ ఏదైతే స్లాంట్ ఉందో ఆ స్లాంట్ అనమాట. సో ఇది S వాల్యూ అనమాట. సో ఇలా డ్రా చేస్తే మనకి 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ డయామీటర్తో. అయితే ఇది మనకు కావాల్సిన
షేప్లో ఫస్ట్ కోన్ సైజ్ అనమాట. సో దీన్ని అలాగే పిరమిడ్గా డ్రా చేయాలంటే పిరమిడ్గా కూడా డ్రా చేయొచ్చు. దీంట్లో హెక్సాగాన్ ఇవ్వచ్చు, లేదా పెంటాగాన్ ఇవ్వచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా డ్రా చేయాలన్నమాట. సో ఇది వితౌట్ మెజర్మెంట్. ఒకవేళ డయాగ్రామ్లో సేమ్ ప్రాబ్లంలో మెజర్మెంట్ ఇచ్చినట్టయితే కూడా ఇదే డ్రా చేయాలి. అక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది అనమాట. సో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్లో కూడా మనం ఇప్పుడు దీనికి సంబంధించి ఒక డయాగ్రామ్ ఫుల్ఫిల్ చేద్దాం. సో ఇక్కడ మనం పిరమిడ్ గురించి ఇంకో డెవలప్మెంట్ ఆఫ్ పిరమిడ్ గురించి కూడా చూద్దాం. ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ పిరమిడ్ ఎలా చేస్తామంటే డెవలప్మెంట్ ఆఫ్ పిరమిడ్. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ పిరమిడ్ ఎలా డ్రా చేస్తామంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఆ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ ది pentagonal pyramid. Pentagonal pyramid of base, side A, that means area, and height, that means h. సో ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా డ్రా చేయగలము డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అంటే, సో దీన్ని క్వశ్చన్ అనుకుంటే సొల్యూషన్లో మనం ఏమేమి తీసుకోవాలంటే ఇక్కడ పిరమిడ్ యొక్క పెంటాగోనల్ హైట్ ఏదైతే ఏరియా ఏదైతే ఏ అంటాం, అలాగే దీని యొక్క హైటు పిరమిడ్ యొక్క పెంటాగోనల్ హైట్ ఏదైతే ఉందో దాన్ని హెచ్ అనుకుంటాం అనమాట ఎంఎంలో. అయితే ఇప్పుడు దీన్ని మనం డ్రా చేయాలంటే పిరమిడ్ పెంటాగోనల్ అన్నది కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసుకొని పెంటాగోన్ డ్రా చేయాలన్నమాట. ఫస్ట్ అది ఎడ్జ్ని బట్టి దాని యొక్క యాంగిల్ సెట్ చేస్తాం. ఎలా పెంటాగోన్ అంటే 72 degrees కాబట్టి దాని ఎంతో కొంత డైమెన్షన్ ఉంటుంది కదా, ఆ డైమెన్షన్ బట్టి మనం పెంటాగోన్ ఇలా ఇక్కడ నుంచి ఇలా డ్రా చేస్తాం. ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ ఎంతైతే ఉందో ఆ సెంటర్ పాయింట్ ఇలా పాయింట్ పెట్టేసుకొని యాజ్ పర్ డైమెన్షన్ సో దీన్ని ఇలా ఇక్కడ ఎన్నైతే యాంగిల్స్ ఉన్నాయో ఇలా డ్రా చేసి ఈ లైన్ని పైకి ప్రొజెక్షన్ చేస్తాం. ఇలా ప్రొజెక్షన్ చేసిన తర్వాత దీని ఎంతో కొంత హైట్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ సెంటర్ లైన్ చూసి ఇలా డ్రా చేసుకొని ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఇక్కడ ఇలా కలిపేస్తాం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఏదైతే వాల్యూ టచ్ అవుతుందో ఆ వాల్యూ మొత్తాన్ని మనం ఈ సెంటర్ లైన్ దీన్ని O1 అనుకుంటే దీన్ని O2 అనుకోవాలి. సో ఇలా డాటెడ్ లైన్తో ఏదైతే ఉందో ఈ డాటెడ్ లైన్తో సెంటర్ చేసేస్తాం. సో ఈ పాయింట్ ఏదైతే ఎడ్జ్ పాయింట్ ఉందో ఆ ఎడ్జ్ పాయింట్ని మనం ఇలా కలిపేస్తాం అన్నమాట. సో ఇది పెంటాగాన్. సో పెంటాగాన్ యొక్క ప్రాబ్లం ఇచ్చిన దాని ప్రకారం ఇది హెచ్ అవుతుంది, ఇది వచ్చేసి ఏ అవుతుంది, ఏరియా. ఓకే. సో మరి దీన్ని ఇప్పుడు మనం డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తామంటే సో దీని నుంచి ఒక పాయింట్ తీసుకొని ఒక పాయింట్ అనుకొని దీని లెంత్ ఎంతైతే ఉందో లెంత్ స్లాంట్ తీసుకొని దీన్ని స్లాంట్ అంటారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి స్లాంట్ ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ సో ఒక లైన్ ఇక్కడ డ్రా చేస్తాం. దీని డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఆ డిస్టెన్స్ ప్రకారం ఇక్కడ నుంచి ఒక పాయింట్ పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఒకటి గీసిన తర్వాత దీన్ని ఇలా కలిపేస్తాం అనమాట. పెంటాగాన్ అయితే పెంటాగాన్ 1 2 3 4 5. సో దీని నుంచి ఇవి ఏవైతే ఉన్నాయో 2 3 4 1 2 3 4 5.
సో ఇది ఎడ్జ్ పాయింట్ అనమాట. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి లైన్ తీసుకొని కంపాస్ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే సెంటర్ లైన్కి ఇలా మనం మామూలుగా స్కేల్తో అంటే డ్రాఫ్ట్తో గీస్తాం అనమాట. సో ఇక్కడ ఉన్న ఏరియా ఏదైతే ఉందో దాని యొక్క డిస్టెన్స్ని మనం ఇలా చూపిస్తాం. ఇది ఏ అంటే దీని యొక్క లెంత్ ఎంత అయితే ఉందో అంత. సో ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, 3, 4, 5 అండ్ అగైన్ 1. సో ఇది ఏమవుతుందంటే O1 అవుతుంది. ఇక్కడ నుంచి ఇది ఎస్ అవుతుంది. ఎస్ మీన్స్ స్లాండ్. ఓకే, ఇలా డ్రా చేయాలన్నమాట. ఇది ఒక ప్రొఫార్మా లాంటి డయాగ్రామ్. దీనికి ఎగ్జామ్లో ఇలా ఇవ్వడు, జస్ట్ మనం ఇలా డ్రా చేస్తాం. డైమెన్షన్ ఇచ్చిన తర్వాత ఇలా డ్రా చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం 1 by 1 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాసెస్లో ఒక ప్రాబ్లం తీసుకొని, చిన్న ప్రాబ్లం తీసుకొని ఎలా డ్రా చేస్తామో ఏంటి డైమెన్షన్స్ చూద్దాం ఇప్పుడు. సో ప్రాబ్లం చూడండి. ఇక్కడ డ్రా ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రంకేటెడ్ కోన్ షోన్ D is equal to 60 mm, H is equal to 70 mm. సో ఇది